బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరుస షాక్లతో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. కీలక నేతలు వరుసగా పార్టీని విడుతూ అధిష్టానానికి షాక్ల మీద షాకులు ఇస్తున్నారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే కేసీఆర్ కు అతి సన్నిహితుడు మదన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతారని తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ ఆయనకు టికెట్ దక్కకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఇప్పటికే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో భేటీ అయ్యారు మదన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్గా మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, రేఖ కేసీఆర్ కు అత్యంత సన్నిహిత మిత్రునిగా మెలిగిన మదన్ రెడ్డికి నర్సాపూర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి ఆ రోజు బుజ్జగింపడం జరిగింది. 2023 జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఖచ్చితంగా మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి ఆ రోజు సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు 3 రోజుల క్రితము కేసీఆర్ ఫామ్ హౌస్ పిలిపించుకున్న మదన్ రెడ్డి అదేవిధంగా వెంకట్రామరెడ్డి టికెట్ ఇచ్చే విషయంలో కూడా అతను నీకు వేరే సముచిత న్యాయం చేస్తాము, పార్టీలో ఉండాలని చెప్పి విధేయుడిగా ఉండాలని చెప్పి కొంత వాళ్ళని బుద్ధగించే ప్రయత్నాలు చేసినా కానీ మదన్ రెడ్డికి ఇస్తారా టికెట్ ఇవ్వకపోవడం, అదేవిధంగా 24 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే 2001 నుంచి 2023 వరకు కేసీఆర్ కు అత్యంత సన్నిహిత మిత్రునిగా మెలిగిన మదన్ రెడ్డి చాలా సౌమ్యుడు. అదేవిధంగా అతనికి టికెట్ ఇవ్వకపోతే కొంత పార్టీలో ఇబ్బంది కలుగుతుందని చెప్పి చాలా సందర్భాల్లో కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో ఆ పట్టు కోల్పోతాం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా అతన్ని శాంతింపై చేయడం జరిగింది. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చి అతనికి ఆమెను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించిన మదన్ రెడ్డి ఇప్పుడు ఈ రోజు మాత్రము ఆ మాజీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దగ్గరికి వెళ్లి అక్కడ కొంతసేపు అతనితో మాట్లాడి ఆ విషయాలంతా బయటకు రావడంతో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే అతను పోటీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇక ఒకేసారి పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ పరిణామాలు అందరూ కూడా ఆ పార్టీ మారుతున్నారని సమాచారం రావడంతో కాంగ్రెస్ లో కూడా కొంత సంబరాలు జరుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. మెదక్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకొని వస్తా అని చెప్పి కూడా కాంగ్రెస్ సంబంధించిన నర్సాపూర్ నియోజకవర్గం ఆ మదన్ రెడ్డి వర్గం కూడా చెప్తున్న విషయాన్ని మనకు తెలుస్తుంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.